ఈ వీడియో చూస్తున్న మీనరాశి వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నేను మీతో పంచుకోబోయే ఈ ముఖ్యమైన విషయం మీ జీవితాన్ని ఊహించని విధంగా పూర్తిగా మార్చేయబోతోంది. మీరు ఎప్పటినుంచో దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్నలకు, మీరు ప్రతిరోజు అనుభవిస్తున్న తీవ్రమైన కష్టాలకు, అంతుచిక్కని మానసిక వేదనకు అసలు కారణం ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ కారణం ఎక్కడో బయట లేదు, మరెవరూ చేసిన ప్రయోగం కాదు, మీ ఇంట్లోనే, మీ కళ్ళెదుటే, మీరు ప్రతిరోజు తిరిగే చోటే ఉంది. అవును, మీరు వింటున్నది అక్షరాల 100% నిజం. మీ ఇంట్లో ఉన్న ఒకానొక్క నెగిటివ్ వస్తువు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మీ ఇంటి గుమ్మం దగ్గరే ఆపేస్తోంది. మీరు రాత్రింబవళ్ళు ఎంత కష్టపడుతున్నా, మీ మనసులో ఎవరికీ ఎలాంటి అన్యాయం చెయ్యాలనే ఆలోచన లేకపోయినా, ఎంత నిజాయితీగా, ధర్మంగా బతుకుతున్నా సరే, ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టలేకపోవడానికి కారణం ఆ ఒక్క వస్తువే. దాన్ని వెంటనే మీ ఇంటి నుంచి బయటపడేయకపోతే ఆ దరిద్రం మిమ్మల్ని జీవితాంతం వదలదు. అప్పుల బాధలు, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అశాంతి, అనారోగ్య సమస్యలు, చేస్తున్న పనుల్లో ఆటంకాలు మిమ్మల్ని చుట్టుముడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా ఓపికగా, శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ వస్తువు ఏమిటో తెలుసుకొని దాన్ని మీ ఇంటి నుంచి పూర్తిగా తొలగించి నేను చెప్పే ఒక చిన్న, చాలా సులువైన పరిహారం చేస్తే చాలు. ఇక మీ జీవితంలో మీకు తిరుగులేని రాజయోగం పట్టినట్లే. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు తాండవిస్తాయి. ఈ అద్భుతమైన మరియు అత్యంత రహస్యమైన విషయాన్ని, మీ జీవితాన్ని మార్చే ఈ పరిష్కారాన్ని తెలుసుకోబోయే ముందు దయచేసి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీలాంటి కష్టాల్లో ఉన్న మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో చాలా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఓం శ్రీ మహాలక్ష్మీయే నమః అని టైప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. అంతేకాకుండా ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఆ బాధ ఏమిటో కూడా కామెంట్స్లో మాతో పంచుకోండి. దేవుడి ముందు, మన ఆత్మీయుల ముందు మన బాధలను పంచుకోవడం వల్ల మనసు ఎంతో తేలికపడటమే కాకుండా ఆ జగన్మాత దయ వల్ల ఆ సమస్యలకు త్వరలోనే ఒక అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. మీనరాశి వారు చాలా మంచి మనసున్నవారు. ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునే స్వభావం మీది. అలాంటి మీకు కష్టాలు రావడం చాలా బాధాకరం. కానీ ఇకపై ఆ కష్టాలకు కాలం చెల్లిపోయినట్లే అని మీరు బలంగా నమ్మండి. అసలు మీనరాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మీది జలతత్వ రాశి. నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, దానికి ఎలాంటి కల్మషం అంటదో, ఏ ఆకారం ఉన్న పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని సహజంగా సంతరించుకుంటుందో, మీ మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఎదుటివారి పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళ సంతోషం కోసం మీరు మారిపోతారు, కానీ ఎవరికీ హాని చెయ్యరు. మీ రాశ్యాధిపతి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి. సాక్షాత్తు ఆ దేవతల గురువైన బృహస్పతి అనగా గురు భగవానుడు. గురు ప్రభావం వల్ల మీలో దైవభక్తి, ధర్మం, న్యాయం, పెద్దల పట్ల గౌరవం ఎక్కువే. ఎవరైనా తప్పు చేస్తే మీరు దాన్ని సూటిగా ప్రశ్నిస్తారు. మీనరాశివారు సహజంగానే చాలా భావోద్వేగ స్వభావం కలవారు. మీరు ప్రతి చిన్న విషయానికి కూడా చాలా సెన్సిటివ్గా స్పందిస్తారు. ఎదుటివాళ్ల కష్టాలను చూసి మీరు అస్సలు తట్టుకోలేరు. ఎదుటివాళ్ల కంట్లో నీళ్లు వస్తే మీ కంట్లోంచి కూడా నీళ్లొచ్చేంత సున్నితమైన మనసు మీది. ఎదుటివాళ్ల బాధలను మీ సొంత బాధలుగా తీసుకుని మరి వాళ్ళకి ఏ విధంగానైనా సాయం చేయాలని ముందుకు వస్తారు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే అందులో 8 రూపాయలు ఎదుటివారి అవసరాల కోసమే ఖర్చు పెడతారు. మీ అవసరాలను పక్కన పెట్టి మరీ ఇతరుల కోసం త్యాగం చేస్తారు. కానీ ఇక్కడే అసలు సమస్య వస్తుంది. మీరు అందరికీ అంత సాయం చేసినా సరే, చివరికి మీకు ఒక చిన్న ఆపద వస్తే, మీకు ఒక అవసరం వస్తే మాత్రం ఎవరూ మీ పక్కన నిలబడరు. మీరు అందరికీ కొండంత అండగా ఉంటారు, కానీ మీకు అండగా నిలబడే నాథుడే కరువవుతాడు. పైగా మీరు ఎంత రక్తం చిందించి కష్టపడినా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు దక్కదు. డబ్బు మీ చేతిలో అస్సలు నిలవదు. మీరు కష్టపడి సంపాదించినదంతా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దారిలో ఖర్చయిపోతూనే ఉంటుంది. నెల రాగానే ఎన్నో ఆశలతో లెక్కలు వేసుకుంటారు, కానీ ఆ డబ్బు రాకముందే దానికి 100 దారులు సిద్ధంగా ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే ఎప్పుడూ శూన్యమే కనిపిస్తుంది. ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రాదు. సరికదా ఆ అడిగిన పాపానికి వాళ్లతో మాటలు కూడా పోతాయి. అదే మీరు అవసరానికి ఎవరి దగ్గరైనా అప్పు చేస్తే దాన్ని తీర్చడానికి మీరు పడే నరకయాతన అంతా ఇంతా కాదు.
ఇంత మంచి మనసున్న మీకు, ఎవరికీ ద్రోహం చెయ్యని మీకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని దేవుడిని అడిగారా? దానికి కారణం కేవలం మీ జాతకంలో ఉన్న గ్రహగతులు మాత్రమే కాదు. మీ ఇంట్లో మీకు తెలియకుండానే దాగి ఉన్న ఒక పెద్ద వాస్తు దోషం, మీ జీవితాన్ని శాసిస్తున్న ఒక భయంకరమైన నెగటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నంతకాలం మీరు కాదు, మీ పిల్లలు కూడా ఇబ్బందులు పడక తప్పదు. మీ ఇంట్లో ఈ భయంకరమైన దోషం ఉందో లేదో ఇప్పుడు నేను చెప్పబోయే 5 సంకేతాల్లో కనీసం 3 మీకు సరిపోతే మీరు వెంటనే అప్రమత్తం కావాలి. ఒకసారి మీ ప్రస్తుత పరిస్థితులను మీరే స్వయంగా బేరీజు వేసుకోండి. మొదటి సంకేతం, మీ చేతికి వచ్చిన డబ్బు ఏమాత్రం నిలవకపోవడం. అంటే జీతం రాగానే అది ఏ ఖర్చులకు పోతుందో మీకే అర్థం కాకపోవడం. ఒక పని కోసం దాచుకున్న డబ్బు ఇంకో పనికి ఖర్చయిపోవడం. 100 రూపాయలు వస్తే 200 రూపాయల ఖర్చు సిద్ధంగా ఉండటం. రెండవ సంకేతం, రాత్రిళ్ళు మీకు ప్రశాంతమైన నిద్ర సరిగ్గా పట్టకపోవడం. పగలు ఎంత అలసిపోయి పడుకున్నా కూడా రాత్రిపూట మనసులో ఏదో తెలియని ఆందోళన. రేపేం జరుగుతుందో, ఈ అప్పులు ఎలా తీరుతాయో, పిల్లల భవిష్యత్తేమిటో అనే భయం మిమ్మల్ని వెంటాడటం. అర్ధరాత్రి మెలకువ వచ్చి మళ్ళీ నిద్ర పట్టక సతమతమవ్వడం. మూడవ సంకేతం, ఇంట్లో ప్రశాంతత పూర్తిగా లోపించిపోవడం. భార్యాభర్తల మధ్య గాని లేదా పిల్లలతో గాని కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకుందామనుకున్నా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు రావడం. మాట పెరిగి ఒకరినొకరు దూషించుకునే స్థాయికి వెళ్లడం. ఇది ఆ నెగిటివ్ ఎనర్జీ ఆడుతున్న నాటకం. ఇక 4వ సంకేతం, మీరు ఎంత కష్టపడినా అప్పులు తీరకపోగా అవి రోజురోజుకు మరింత పెరిగిపోతూ ఉండటం. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయడం. ఆ వడ్డీలు కట్టలేక మీ సగం జీవితం అయిపోవడం. మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడో ఇరుక్కుపోయి మీ అవసరానికి చేతికి రాకపోవడం. 5వ మరియు చాలా ముఖ్యమైన సంకేతం ఏమిటంటే, మీరు ఇంట్లో ఎంతో ప్రేమగా శ్రద్ధగా పెంచుకుంటున్న మొక్కలు, ముఖ్యంగా తులసికోట దగ్గర ఉన్న తులసి మొక్క అకారణంగా వాడిపోవడం లేదా ఎండిపోవడం. మనం ఎంత నీళ్లు పోసినా, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మొక్కలు ఎండిపోతున్నాయి అంటే మీ ఇంట్లో ఉన్న ఆ భయంకరమైన నెగిటివ్ ఎనర్జీని ఆ మొక్కలు పీల్చుకుని ప్రాణాలు వదులుతున్నాయని అర్థం. ఈ 5 కనీసం 3 సంకేతాలు మీ జీవితంలో, మీ ఇంట్లో కనిపిస్తున్నాయి అంటే మాత్రం ఆ దరిద్ర దేవత మీ ఇంట్లో అప్పటికే గట్టిగా పాతుకుపోయిందని మీరు అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. దేవుడు మీకు సాయం చేయడానికి ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తాడు. నడవాల్సింది మీరే. ఆ నెగిటివ్ ఎనర్జీకి మూల కారణం ఏమిటంటే, నేను ముందే చెప్పినట్లుగా మీ ఇంట్లోనే ఉన్న ఒక ప్రత్యేకమైన వస్తువు. అయితే మీకో విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఆ వస్తువు మీ ఇంటి పూజా గదిలో లేదు. మీరు వంట చేసుకునే వంటగదిలో కూడా లేదు. మీరు ప్రతిరోజు పడుకునే పడక గదిలోనూ లేదు. అది ఎక్కడో కనపడని మూలన లేదు. మీరు ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పదే తొక్కుకుంటూ వెళ్లే చోటే ఉంది. అవును, ఆ వస్తువు మీ ఇంట్లో మీరు నడిచే దారిలోనే, సరిగ్గా మీ ఇంటి ముఖద్వారం వద్దే ఉంది. దాన్ని మీరు రోజూ చూస్తూనే ఉంటారు. దాని పక్క నుంచే అటూ ఇటూ వెళుతూ ఉంటారు. కానీ దానివల్ల మీ జీవితానికి, మీ ఆర్థిక పరిస్థితికి ఎంత నష్టం జరుగుతుందో మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఆ వస్తువును చూసి లక్ష్మీదేవి క్షణం కూడా మీ గుమ్మం దగ్గర ఆగకుండా, కనీసం మీ ఇంట్లోకి తొంగి కూడా చూడకుండా వెనక్కి తిరిగి నిరాశగా వెళ్ళిపోతుందని మన పెద్దలు, వాస్తుశాస్త్ర నిపుణులు ఎప్పటినుంచో చెప్పేవారు. అది మీ ఇంటి అదృష్టాన్ని ఒక ఇనుప గోడలాగా అడ్డుకని నిలబడింది. మీరు ప్రతిరోజు గుడికి వెళ్ళి ఎన్ని పూజలు చేసినా, దేవుడికి ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఇంట్లో ఎన్ని వ్రతాలు చేసినా ఆ వస్తువు మీ ఇంట్లో ఉన్నంతకాలం మీకు ఎలాంటి సానుకూల ఫలితం దక్కదు. మీరు పైకి ఎదగాలని, మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా అది మిమ్మల్ని కిందకే లాగుతూ ఉంటుంది. అదేమిటి ఆ వస్తువు? దానికంత శక్తి ఎక్కడిది? అది మన జీవితాలను ఎలా నాశనం చేస్తుంది అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆ వస్తువు మరేదో కాదు, మీ ఇంటి సింహద్వారం ముందు లేదా మీరు లోపలికి వచ్చే ప్రధాన గుమ్మం దగ్గర ఎప్పుడూ తీసి పక్కన పడేసిన కుప్పలుగా పాతబడిపోయిన, ఎవరూ వాడని చెప్పులు, తెగిపోయిన బూట్లు మరియు అక్కడ మూలన పడేసిన తుప్పు పట్టిన ఇనుపు సామాన్యం.
అవును, ఇది వినడానికి చాలా సాధారణమైన విషయంగా అనిపించవచ్చు, కానీ మీరు విన్నది అక్షరాలా నిజం. ఇదే మీ జీవితాన్ని నాశనం చేస్తున్న అసలు శత్రువు. చాలామంది ఇళ్లకు మనం వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాం. గుమ్మం నిండా ఎప్పుడూ నెలల క్రితం, ఏళ్ల క్రితం వాడి పక్కన పడేసిన పాత చెప్పులు, తెగిపోయిన బూట్లు దర్శనమిస్తుంటాయి. ఎవరూ వేసుకుంటారులే అని దయతోనూ, లేదా తీసి పారేయడానికి బద్ధకం కొద్దీ వాటిని అక్కడే ఉంచేస్తారు. ఇంకొందరు ఇంట్లో ఏదైనా ఇనుప వస్తువు విరిగిపోతే ఎప్పటికైనా పనికొస్తుందిలే అని దాన్ని తీసుకెళ్లి గుమ్మం ప్రక్కన ఒక మూలన దాచిపెడతారు. ఇలా చేయడం వల్ల సాక్షాత్తు ఆ శనిదేవుణ్ణి, దరిద్ర దేవతను మన ఇంట్లోకి ఎర్ర తివాచీ వేసి మరీ మన చేతులతో మనమే ఆహ్వానించినట్లే. సింహద్వారం అనేది కేవలం మనం లోపలికి వెళ్లే దారి మాత్రమే కాదు, దేవతలు మన ఇంట్లోకి ప్రవేశించే అత్యంత పవిత్రమైన మార్గం. మీ ఇంటి ముఖద్వారం మీ ఇంటికి ముఖం లాంటిది. అది ఎప్పుడూ అత్యంత శుభ్రంగా, పవిత్రంగా, సుగంధభరితంగా ఉండాలి. ఎక్కడైతే సింహద్వారం ముందు చిత్తు కాగితాలు, మట్టి కొట్టుకుపోయిన పాత చెప్పులు, తుప్పుపట్టిన ఇనుపు, చెత్తా చెదారం ఉంటాయో అక్కడికి అష్టలక్ష్ములు పొరపాటున కూడా రారు. ఒకవేళ మీ జాతక బలం బాగుండి మీ పూజా ఫలం వల్ల మీ ఇంటి దారిలో లక్ష్మీదేవి నడిచి వచ్చినా సరే, ఆ గుమ్మం దగ్గరున్న చెప్పుల గుట్టను చూసి, అక్కడ వెలువడే ఆ నెగటివ్ ఎనర్జీ వాసనను చూసి ఆమె కన్నీళ్లతో వెనక్కి వెళ్ళిపోతుంది. మీనరాశి వారికి సహజంగానే మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. మీ ఆలోచనలు చాలా ఉన్నతంగా, పవిత్రంగా ఉంటాయి. కానీ ఇలాంటి దరిద్రపు వస్తువులు గుమ్మం ముందు ఉండటం వల్ల మీ రాశికి కలగాల్సిన శుభ ఫలితాలు, ఆ గురుగ్రహ అనుగ్రహం పూర్తిగా నాశనమైపోతున్నాయి. మీరు ఎంత కష్టపడి నిజాయితీగా డబ్బు సంపాదించినా ఆ డబ్బు మీ ఇంటి గుమ్మం దాటి లోపలికి వచ్చేసరికి ఆ నెగిటివ్ ఎనర్జీ వాతబడి దాని విలువ పూర్తిగా ఆవిరైపోతోంది. అందుకే మీ చేతిలో డబ్బు నిలవడం లేదు. అందుకే మీకు ఎప్పుడూ లేని అశాంతి కలుగుతోంది. మీ ఇంటి గుమ్మం దగ్గరున్న ఈ చెత్త వల్ల రాహుకేతువుల దుష్ప్రభావం కూడా పెరిగిపోయి మీ ఆలోచనలు మందగించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే పంచప్రాణాలు. ఎక్కడైతే పసుపు కుంకుమల సువాసనలు వెదజల్లుతుంటాయో, ఎక్కడైతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో దీపారాధన జరుగుతుందో, ఎక్కడైతే ఇంటి ముంగిట శుభ్రంగా కళ్ళాపి జల్లి అందమైన ముగ్గులు వేసి ఉంటాయో, అక్కడ మాత్రమే శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. మీనరాశివారు సహజంగానే దైవభక్తి కలిగిన వారే. పండగలకు, పర్వదినాలకు దేవుడికి పూజలు చేస్తూనే ఉంటారు. కానీ కేవలం మీ ఇంట్లో ఉన్న పూజ గదిని మాత్రమే శుభ్రంగా ఉంచుకొని ఇంటి గుమ్మాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తే మీకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఆ పాత చెప్పులు, ఆ తుప్పు పట్టిన ఇనుప వస్తువులు మీ ఇంటి వాస్తును మాత్రమే కాదు, మీ జాతకంలో ఉన్న రాజయోగాన్ని, అదృష్టాన్ని కూడా నీరుగార్చేస్తున్నాయి. ఆ వస్తువులను ఇంటి బయట అలా పేరుకుపోయేలా పెడితే మీరు మీ అదృష్టాన్ని కూడా ఇంటి బయటే ఆపేసినట్లు లెక్క. అందుకే ఈ వీడియో చూసిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా, బద్ధకించకుండా ఆ పాత చెప్పులను, ఆ పనికిరాని వస్తువులను మీ ఇంటికి దూరంగా ఎక్కడైనా చెత్త కుండీలో పారేయండి. ఒకవేళ మీరు నిత్యం ఉపయోగించే మంచి చెప్పులు ఉంటే వాటిని గుమ్మానికి కొద్దిగా దూరంగా ఒక అరలో పద్ధతిగా కనపడకుండా పెట్టుకోండి. కానీ గుమ్మానికి ఎదురుగా సింహద్వారానికి తగిలేలా ఎప్పుడూ పాదరక్షలు విడవకండి. మీ ఇంటి గుమ్మాన్ని ఒక పవిత్రమైన దేవాలయం ద్వారంలా భావించండి. దరిద్రం మీ ఇంటి ముందు నుంచి పారిపోవాలంటే ముందు మీరా గుమ్మాన్ని పూర్తిగా శుద్ధి చేయాలి. ఆ అమ్మవారికి స్వాగతం పలికేలా, ఆమెకి ఇష్టమైన రీతిలో మీ ఇంటి వాతావరణాన్ని మార్చుకోవాలి. అప్పుడే మీ కష్టాలకు ఒక శాశ్వతమైన ముగింపు దొరుకుతుంది. మరి ఈ భయంకరమైన దోషం నుంచి శాశ్వతంగా బయటపడి మీనరాశివారు అష్టైశ్వర్యాలు పొందాలంటే, ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలకు ప్రతిఫలంగా ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏమి చెయ్యాలి? నేనిప్పుడు చెప్పబోయే ఈ అత్యంత శక్తివంతమైన, పురాతనమైన మరియు చాలా సులువైన పరిహారాన్ని మీరు ఏమాత్రం అశ్రద్ధ చెయ్యకుండా నేను చెప్పిన విధంగా మనస్ఫూర్తిగా పాటించండి. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోవడం మీరు కళ్ళారా చూస్తారు. మీ జీవితంలో వస్తున్న మార్పులను చూసి మీకే ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఈ పరిహారాన్ని ఒక శుక్రవారం నాడు సాయంత్రం వేళ చేయాలి. సూర్యాస్తమయం అవుతున్న సమయంలో, అంటే సాయంత్రం
5:30 నుంచి 6:30 గంటల మధ్యలో గోధూళి వేళ అంటారు చూసారా? ఆ సమయంలో ఈ పరిహారం చేయడం అత్యంత శుభప్రదం. ఆ సమయంలో నెగిటివ్ శక్తులు బలహీనపడి దైవిక శక్తులు మేల్కొంటాయని, లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ముందుగా మీ ఇంటి ముఖద్వారం ముందున్న ఆ పాత వస్తువులు, వాడని చెప్పులు, చెత్తా చెదారం అన్నీ తీసేసి ఆ ప్రదేశాన్ని పూర్తిగా చీపురుతో ఊడ్చి శుభ్రం చేయండి. ఆ తర్వాత ఒక బకెట్ నీళ్లలో కొద్దిగా కళ్ళుప్పు, కాస్త పసుపు వేసి ఆ నీటితో గుమ్మం మొత్తాన్ని, సింహద్వారం తలుపులను చాలా శుభ్రంగా తుడవాలి. ఇక్కడ కళ్ళుప్పు ఎందుకు వాడాలంటే కళ్ళుప్పు సముద్రం నుంచి పుడుతుంది. లక్ష్మీదేవి కూడా సముద్ర మథనం నుంచే ఉద్భవించింది. కాబట్టి కళ్ళుప్పుకు లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉంది. పైగా కళ్ళుప్పు అనేది పరిసరాల్లో ఉన్న ఎలాంటి భయంకరమైన నెగటివ్ ఎనర్జీనైనా సరే ఇట్టే పీల్చుకోవడంలో ఒక అద్భుతమైన ఆయుధంలా పనిచేస్తుంది. ఇక పసుపంటే సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపమే. అందుకే కళ్ళుప్పు, పసుపు కలిపిన నీటితో గుమ్మం తుడిస్తే అక్కడ ఉన్న దరిద్రం మొత్తం కొట్టుకుపోతుంది. గుమ్మం ఆరిన తరువాత గడపకు 2 వైపులా చక్కగా పసుపు రాసి అందంగా కుంకుమ బొట్లు పెట్టండి. వీలైతే బియ్యం పిండితో చిన్న ముగ్గు వేయండి. ఆ తరువాత గడపకు ఇరువైపులా 2 మట్టి ప్రమిదలను తీసుకోండి. వాటిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసి పత్తి ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆ 2 దీపాలు వెలిగించేటప్పుడు నీ మనసులో ఎవరి మీద కోపం లేకుండా, మీ కష్టాలన్నీ తొలగిపోవాలని, లక్ష్మీదేవి చిరునవ్వుతో మీ ఇంట అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా ఆర్తిగా ప్రార్థించండి. ఆ దీపం వెలుగుతున్నప్పుడు అక్కడే గడప ముందు నిలబడి చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే ఈ మహామంత్రాన్ని 108 సార్లు జపించండి. సాధ్యమైతే ఆ తర్వాత మీ పూజా మందిరంలో కూర్చుని కనకధార స్తోత్రం లేదా శ్రీ సూక్తం చదువుకోండి. ఈ పరిహారం చేస్తున్నంతసేపు మీ ఇంటి నిండా సాంబ్రాణి ధూపం వేయండి లేదా మంచి సువాసన వచ్చే అగరబత్తీల పొగ వేయండి. ఆ సుగంధ పరిమళాలకు ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది. ఇలా మీరు ప్రతి శుక్రవారం చేయడం అలవాటు చేసుకుంటే మీ ఇంట్లో పేరుకుపోయిన దరిద్రం, ఆర్థిక బాధలు, భార్యాభర్తల గొడవలు అన్ని క్షణాల్లో మాయమైపోయి ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటిని ఆవహిస్తుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి తన బంగారు అడుగులతో, మువ్వల సవ్వడితో మీ సింహద్వారం గుండా మీ ఇంట్లోకి సంతోషంగా అడుగుపెడుతుంది. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు, సుఖశాంతులకు కొదవ ఉండదు. ఈ చిన్న పరిహారం చేసిన తర్వాత మీనరాశి వారి జీవితంలో జరిగే అద్భుతాలు చూసి మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇది నేను ఊరికే మిమ్మల్ని సంతోషపెట్టడానికి చెబుతున్న మాట కాదు. ఎంతోమంది పెద్దలు, అనుభవజ్ఞులు ఎన్నో కష్టాల్లో ఉండి కూడా ఈ చిన్న మార్పును పాటించి తమ జీవితాలను అద్భుతంగా మార్చుకుని గొప్ప ఫలితాలు సాధించిన మహాపరిహారం ఇది. ఈ పరిహారం చేసిన కొన్ని రోజులకే మీ పరిస్థితులు పూర్తిగా మారిపోవడం మీకే స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా మీనరాశి వారికి ఆ గురుగ్రహ కటాక్షం పుష్కలంగా లభించి మీ జీవితంలో అద్భుతమైన రాజయోగం ప్రారంభమవుతుంది. గురుగ్రహ కటాక్షం వల్ల మీకు ఎప్పటి నుంచో రాకుండా నిలిచిపోయిన డబ్బులు, ఎవరో మోసం చేసి తీసుకున్న మీ సొమ్ము తిరిగి అనూహ్యంగా మీ చేతికి వస్తాయి. మీరు ఇక రావు అని పూర్తిగా ఆశ వదులుకున్న మొండి బాకీలు కూడా దానంతటా అవే వసూలవుతాయి. ఎవరైనా ఏళ్ల తరబడి కోర్టు వ్యవహారాలు లేదా ఆస్తి తగాదాల్లో ఇరుక్కుని ఉంటే ఆ తీర్పులు అనూహ్యంగా మీకు అనుకూలంగా మారతాయి. న్యాయం మీ వైపు నిలబడుతుంది. అలాగే ఎవరైతే చదువు పూర్తి చేసుకుని సరైన ఉద్యోగం రాక 10 మందిలో తలెత్తుకోలేక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారో వారికి అద్భుతమైన ఉద్యోగావకాశాలు తలుపు తడతాయి. మీ ప్రతిభకు, మీ స్థాయికి తగ్గ గుర్తింపు సమాజంలో లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. విదేశాలకు వెళ్లాలని, అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలని లేదా స్థిరపడాలని కలలు కనేవారికి ఎలాంటి ఆటంకాలు, వీసా సమస్యలు లేకుండా విదేశీ యోగాలు కలుగుతాయి. వ్యాపారం చేసేవారికి లాభాలు వెల్లువెత్తుతాయి. అప్పటి వరకు నష్టాల్లో ఉన్న వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంటుంది. మీ వ్యాపారంలో మీకు ఎదురు లేకుండా పోతుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉన్న అనవసరమైన మనస్పర్ధలు, అనుమానాలు తొలగిపోయి కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ శాంతి, ఆనందం వెల్లివిరుస్తాయి. పిల్లల చదువులు బాగుపడతాయి. వాళ్ళు చెప్పిన మాట వింటారు.
ఇంతకాలం మిమ్మల్ని నీడలా వెంటాడిన దురదృష్టం మీ దరిదాపుల్లో కూడా కనిపించకుండా పారిపోయి మీకు తిరుగులేని అదృష్టం పడుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా, దేని మీద చెయ్యి వేసినా అది బంగారమే అవుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన వారే ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయేలా మీ జీవితం మారుతుంది. కానీ ఇదంతా జరగాలంటే మీలో బలమైన నమ్మకం, అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఏదో చేశాములే అని కాకుండా పూర్తి భక్తితో చెయ్యాలి. దేవుడిపై భారం వేసి స్వచ్ఛమైన మనసుతో ఈ పరిహారాన్ని ఆచరించండి. మీనరాశివారు అస్సలు నిరాశపడవద్దు. జీవితంలో కష్టాలు శాశ్వతం కాదు. చీకటి ఎంత దట్టంగా ఉంటే సూర్యోదయం అంత దగ్గరలో ఉన్నట్లు అర్థం. ఆ కష్టాల నుంచి గట్టెక్కే సరైన మార్గాన్ని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇక మీ అదృష్టాన్ని మీ చేతులతో మీరే రాసుకోండి. ఈ పరిహారం చేయడానికి మీకు వేలకు వేలు ఖర్చయ్యేది ఏమీ లేదు. దీనికి కావాల్సింది కేవలం కాస్త సమయం, కొండంత భక్తి, మీరు చేసే పని మీద అపారమైన నమ్మకం. ఇవి ఉంటే చాలు. ఆ మహాలక్ష్మి తల్లి మీ ఇంటికి ఖచ్చితంగా వస్తుంది. మీ కష్టాలన్నీ తన స్వహస్తాలతో తీరుస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎదురుచూస్తున్న ఆ ప్రశాంతమైన జీవితాన్ని మీకు ప్రసాదిస్తుంది. మీరు ఊహించిన దానికంటే గొప్ప స్థితికి మీరు చేరుకుంటారు. సమాజంలో మీకు గౌరవం, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అదృష్టం అనేది అందరికీ ఎప్పుడూ రాదు. కానీ వచ్చినప్పుడు దాన్ని మనం రెండు చేతులా పట్టుకుని సద్వినియోగం చేసుకోవాలి. ఈ వీడియో రూపంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీకొక గొప్ప సందేశాన్ని పంపించింది. ఇది యాదృచ్ఛికంగా మీ ముందుకు వచ్చిన వీడియో కాదు. దేవుడు మీకు సహాయం చేయడానికి పంపిన ఒక మార్గం. దాన్ని స్వీకరించి మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి అక్షరం మీకోసమే, మీ భవిష్యత్తు బాగు కోసమే. మీనరాశివారు ఇక రేపటి గురించి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనక మీకు రక్షగా ఆ మహాశక్తి ఉందనే విషయాన్ని మీరు గ్రహించండి. మీరు చేయాల్సిందల్లా ఆ శక్తిని, ఆ సానుకూల వాతావరణాన్ని మీ ఇంటికి సాదరంగా ఆహ్వానించడమే. ఈ పరిహారాన్ని అత్యంత శ్రద్ధతో పాటించండి. మీ ఇంటి గుమ్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. మీ జీవితంలో ఖచ్చితంగా వసంతం వికసించడం ఖాయం. మీరు అనుకున్న లక్ష్యాలను మీరు చేరుకోవడం తథ్యం. నా మాటలపై మీకు నమ్మకం ఉంటే ఈ పరిహారం చేసి మీరు ఖచ్చితంగా గొప్ప ఫలితాన్ని పొందుతారని మీ మనసుకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో లక్ష్మీదేవి కటాక్షం నాపై ఉంది అని ఎంతో గర్వంగా, ధైర్యంగా, నమ్మకంతో టైప్ చేయండి. మీరు రాసే ఆ ఒక్క వాక్యం విశ్వంలోకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ను పంపుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అది రెట్టింపై మీకే అదృష్టంగా తిరిగి వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని, మీ జీవితంలో పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని తరిమికొట్టి ఒక అద్భుతమైన సానుకూల మార్పు తీసుకువస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జ్యోతిష్య, వాస్తు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి ప్రస్తుతం కష్టాల్లో ఉన్న మీ తోటి వారికి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా షేర్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న షేర్ వల్ల మరొకరి జీవితం కూడా బాగుపడవచ్చు. వాళ్ళు పడుతున్న కష్టాలకు ఒక పరిష్కారం దొరకవచ్చు. ఆ సహాయం చేసిన పుణ్యం మీకే దక్కుతుంది. ఆ శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షాలు, ఆ గురు భగవానుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా చల్లగా ఉండాలని, మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.